హిందీ బెల్ట్ రాష్ట్రమైన మహారాష్ట్ర. ఏంటి? హిందీ బెల్ట్ రాష్ట్రమైన మహారాష్ట్ర, అక్కడ ప్రభుత్వం హిందీని మూడో భాషగా హిందీని మూడో భాషగా చేరుస్తూ ఒక ఉత్తర్వు ఇస్తే అక్కడి ప్రజల నుంచి చివరికి పార్టీల నుంచి వచ్చిన తీవ్ర వ్యతిరేకత భరించలేక ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది మహారాష్ట్ర సర్కార్. హిందీ బెల్ట్ రాష్ట్రమైన మహారాష్ట్రలో మూడో భాషగా హిందీని చేరిస్తే అక్కడి ప్రజల తీవ్ర తిరుగుబాటుతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది హిందీ పార్టీ బీజేపీ ప్రభుత్వం. మరి ఈ నిర్ణయం మీద మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న కొందరు ప్రముఖ హిందీ ఉద్ధారకులు, అబ్బో మామూలు ఉద్ధారకులు కాదులేండి, మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రముఖ ఉద్ధారకులు, ఉదాహరణకు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ లాంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఇంకా ఎలా స్పందిస్తారో చూడాలి. తమిళనాడులో అయితే స్పందించు, తమిళ్లో ట్వీట్ చేసు, మహారాష్ట్రలో కాబట్టి స్పందించరేమో. హిందీ బెల్ట్ రాష్ట్రంలోనే మూడో భాషగా చేరిస్తే ప్రజల వ్యతిరేకత భరించడానికి వెనక్కి తీసుకున్నారు. అసలు మనకు అది మనకు చరిత్ర పరంగా తీసుకున్నా కూడా సంస్కృతి పరంగా భాష పరంగా దానికి మనకు సంబంధమే లేదు. తీసుకొచ్చి బలవంతంగా రుద్దుతామంటే మీకేంది పోతుంది, రుద్దితే ఏమవుతుంది, నేర్చుకుంటే ఏమవుతుంది, మరి ఇంగ్లీష్ నేర్పిస్తామంటే వద్దంట. ఇంగ్లీష్ ఎందుకు, యూట్యూబ్లో చూసుకుంటే ఇంగ్లీష్ వస్తుంది కదా, అది ఇంగ్లీష్ నేర్చుకుంటే జీవితానికి కాస్త ఉపయోగపడుతుందా, హిందీ నేర్చుకుంటే జీవితానికి ఉపయోగపడుతుంది. ఎవరు ఏదైనా నేర్చుకోనేయండి, కానీ అట్లేదు, కాదనడం లేదు. కానీ పిల్లలకి ఖచ్చితంగా నేర్పించాల్సిన భాష ఏంటి? ఇంగ్లీషా హిందీనా? ఇంగ్లీషే కదా, ఎవరైనా అంగీకరించాలి కదా. ఇంగ్లీష్ నేర్పిస్తే విపరీతంగా వ్యతిరేకిస్తారు, హిందీని మాత్రం రుద్దడం కాదు, ఏకంగా హిందీలలో ట్వీట్లు వేస్తారు, హిందీ గొప్పతనం గురించి మాట్లాడుతూ పోతారు. ఎవరికి కావాలండి? హిందీ బెల్ట్ రాష్ట్రమే వెనక్కి తీసుకుంది, హిందీ బెల్ట్ రాష్ట్రమే. ఒక ఆయనేమో కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్న ఆయన ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజులు వస్తాయా? అవి ఎప్పటికైనా సాధ్యమా? అంటే ఇంకేదో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజులు వస్తాయంటారు ఆయన. ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు సిగ్గుపడే రోజులు ఎప్పటికైనా సాధ్యమా అవి? హిందీని ఏదో ఎమోషనల్గా కనెక్ట్ చేయాలి దేశ ప్రజలతో అనుకుంటే మన దక్షిణ భారతదేశం ఎప్పటికీ కనెక్ట్ అవ్వలేదు. ఇక్కడ మన చరిత్రగానే అది ఎక్కడా కనుక లింక్ అయ్యలేదు. వీళ్ళేదో వచ్చేసి సినిమాల్లో వేషాలు వేసినంత ఈజీగా ఇక్కడ రాజకీయాల్లో వేషాలు వేసి జనాన్ని ఏదో చెడిపేద్దాం అనుకుంటే అదంత ఈజీగా పాసిబుల్ అవుతుంది ఏంటండి?